మన రాజగోపురం ఎదురుగా ఉన్న కర్పూరం వెలిగించే దగ్గర గిరి ప్రదక్షిణ మొదలు చేసేదానికి ఇక్కడ ప్రతి ఒక్కరూ కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి గిరి ప్రదక్షిణ అలాగే స్టార్ట్ చేస్తారు. సరే నేను కూడా కొమ్ము కర్పూరం తీసుకుని టెంకాయ వేసి దేవుడు దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా స్వామి నాకు ఏ ఇబ్బందులు రాకూడదు, బాగా జరగాల గిరి ప్రదక్షిణ అని చెప్పి గిరి ప్రదక్షిణ చేసి టెంకాయ కొట్టాను. టెంకాయ కొట్టి దేవుడు దండం పెట్టుకొని ఇంకా బయలుదేరాలి. అయితే ఈ టైంలో కూడా మామూలు రోజుల్లో కూడా జనాలు మాత్రం చాలామంది ఉన్నారు. ఇక్కడ అసలు కొట్టేదానికి సందు కూడా ఇవ్వట్లేదు ఇక్కడ. అయితే మాత్రం అరుణాచలం గుడి మాత్రం చాలా పెద్ద గుడి. ఖచ్చితంగా మనం గుడి కాచి రాజగోపురంలోంచి వెళ్తేనే బాగుంటుంది గుడి చూసేదానికి. ఇంకే గోపురంలోంచి చూసేదానికి సరిగా మనకి అంతగా అర్థం కాదు. ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మన వాళ్ళు ఏడొస్తున్నారు చూద్దాం. అయితే మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. ఆ వస్తే వచ్చింది కానీ ఏడకపోతుంది. దీన్ని ఇదిగో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. ఇప్పుడు చెప్పండి, నోట్లు చెప్పండి, డబ్బింగ్ చెప్పుకుంటారు మళ్ళీ.